అటెన్షన్ ప్లీజ్. ఇది ఒక దేశం కథ. అసలు ఇది సాధ్యమేనా అనేంతగా సంభ్రమాశ్చర్యపరిచే ఒక మహానగరం కథ. ఢిల్లీ అంటే ఏమిటో ఎలా చెప్తాం? అదొక నగరం, దేశ రాజధాని, నేషనల్ క్యాపిటల్ టెరిటరీగా పిలిచే కేంద్రపాలిత ప్రాంతం. అలాగే సింగపూర్ ఒక నగరం, ఒక దేశం. విస్తీర్ణం రీత్యా హైదరాబాద్ కన్నా, విశాఖ కన్నా కొంచెం పెద్దది అంతే. సింగపూర్ విస్తీర్ణం 728 చదరపు కిలోమీటర్లు. ప్రపంచంలోని 20 చిన్న దేశాల్లో సింగపూర్ ఒకటి. సింగపూర్ ప్రజలు ప్రపంచంలో తక్కిన వారి కన్నా వేగంగా నడుస్తారు. వారి నడక వేగం గంటకు 6.15 కిలోమీటర్లు. అక్కడి అభివృద్ధి వేగము అధికమే. ఇంగ్లీష్, చైనీస్, మలై, తమిళం అక్కడి అధికార భాషలు. ఒకప్పుడు అక్కడి పౌరులు సరైన తిండి దొరక్క అల్లాడేవారు. పేద దేశం, సహజ వనరులేమీ లేవు. అత్యధికులు పూరి గుడిసెల్లోనే. బ్రిటిష్ పాలన, ఆపై జపాన్ ఆక్రమణ, దర్మిలా మలేసియా ప్రభుత్వ ఏర్పాటు. అలాంటి సింగపూర్కు లీ కువాన్ యూ రూపంలో ఆణిముత్యం లాంటి నాయకుడు లభించాడు. సింగపూర్లో స్థిరపడ్డ చైనా సంతతివాడైన పొరుగు దేశాల్ని వెనక్కి నెట్టి ఇజ్రాయెల్ స్ఫూర్తిగా బహుళజాతి సంస్థల్ని ఆకర్షించడంలో ముందుండాలని లీ తప్పించేవారు. రహదారుల నిర్మాణం, విద్యా ప్రమాణాల పెంపుదలకు విశేష ప్రాధాన్యం ఇచ్చారు. నేతలు, అధికారులు అవినీతి పాల్పడకుండా కఠినమైన చట్టాలు ప్రవేశపెట్టి గట్టిగా అమలు పరిచారు. 1965లో మలేసియా నుంచి వేరయ్యేటప్పటికీ తిష్ట వేసి ఉన్న తీవ్ర నిరుద్యోగం, జన విస్ఫోట సమస్యలు, కార్మిక అనిశ్చితి క్రమంగా అదుపులోకి వచ్చాయి. 1971లో అక్కడి నుంచి బ్రిటిష్ ఆర్మీ వైదొలిగాక ప్రణాళికాబద్ధ పారిశ్రామికీకరణ పట్టాలకు ఎక్కింది. నిబంధనల్ని సడలించి ఎంఎన్సీలకు రెడ్ కార్పెట్ పరిచారు. తయారీ రంగం జోరందుకుంది. 1980 తర్వాత కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్స్, ఫార్మా రంగాల్లో నికర పెట్టుబడులు పెరిగాయి. తదుపరి అంచెలో సింగపూర్ మేజర్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్గా ఎదిగింది. వాణిజ్య సేవల ప్రధాన ఎక్స్పోర్టర్గా నిలదొక్కుంది. ఒకప్పటి పూరి గుడిసెల సముదాయాలు కనుమరుగై ఆకాశ హర్మ్యాలు అవతరించాయి. జురాంగ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, చాంగి ఎయిర్పోర్ట్, నౌకాశ్రయం, స్మార్ట్ నేషన్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ సింగపూర్ ముఖ చిత్రంలో మార్పులకు సంకేతాలు. సింగపూర్ ఎకానమీ ప్రధానంగా షిప్పింగ్ పైన ఆధారపడి ఉంది. అక్కడ ఇసుక నుంచి స్వచ్ఛమైన నీటి వరకు అన్నీ దిగుమతి చేసుకోవడమే. వరల్డ్ బ్యాంక్ బిజినెస్ లిస్టు ప్రకారం ప్రపంచంలో న్యూజిలాండ్ తర్వాత ఈజీగా వాణిజ్యం జరపడానికి వీలున్న దేశం సింగపూర్. సింగపూర్లో కార్లకు అంత తేలిగ్గా లైసెన్స్ సర్టిఫికెట్ ఇవ్వరు. దానికోసం కారు ధరకు 1.5 రెట్లు ఎక్కువ ఫీజు చెల్లించాలి. సింగపూర్లోని ప్రతి 6గురిలో ఒకరు 8 కోట్ల రూపాయల వరకు ఆస్తి కలిగి ఉన్నారని అంచనా. ఇది ప్రపంచంలోనే అత్యధికం. సింగపూర్లో స్కూల్ చదువు పూర్తయ్యాక అబ్బాయిలు ఎవరైనా సరే 2 ఏళ్ల పాటు తప్పనిసరిగా సైన్యంలో పనిచేయాలి. సింగపూర్లో ఏటా నవంబర్ 7వ తేదీని జాతీయ మొక్కల దినోత్సవంగా నిర్వహిస్తారు. ఆ రోజున దేశంలోని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మొక్కలు నాటాలి. వృక్షాల్ని దత్తత తీసుకుంటారు. అక్కడ రూల్ అంటే రూలే. ఉదాహరణకు బయట చెత్త వేస్తే అదెంత చిన్నదైనా సరే జరిమానా కట్టి తీరాల్సిందే. క్యాన్లు, బాటిళ్ల లాంటివి పారేసిన వ్యక్తితో ఆ ప్రాంతం మొత్తం క్లీన్ చేయిస్తారు. పబ్లిక్ టాయిలెట్కి వెళ్ళి ఫ్లష్ చేయకపోతే వాళ్లకు పెనాల్టీ వేసి ముక్కు పిండి వసూలు చేస్తారు. ఒకప్పుడు జపాన్ క్రమశిక్షణ, ప్రగతి ప్రస్థానాలను చూసి తాము అలా అభివృద్ధి చెందాలని ప్రపంచ దేశాలు ఎన్నో భావించేవి. ఇప్పుడు ఆ స్థాయిని, గౌరవాన్ని సింగపూర్ సంపాదించింది. మీకో విశేషం తెలుసా? సింగపూర్లో ప్రధాన చాంగి విమానాశ్రయం అడుగడుగున చెట్లు, మొక్కలు, పొదలు, లతలతో అక్షరాల అరణ్యాన్ని తలపిస్తుంది. చాంగి ఎయిర్పోర్ట్లో రోజుకు 24 గంటలు సినిమాలు ప్రదర్శిస్తూనే ఉంటారు. ఇంతగా ఒక దేశం రూపురేఖల్ని, స్థాయిని, ప్రజానీకం జీవన ప్రమాణాలను మార్చడం అనేది కేవలం ఒక్క వ్యక్తితో సాధ్యపడే పరమాద్భుతం కాదు. లీ కువాన్ యూ సింగపూర్ ప్రధానిగా, చీఫ్ స్ట్రాటజిస్ట్గా 1990 వరకు అన్నీ తానే అయి చక్రం తిప్పారు. అవినీతిపై ఉక్కుపాదం మోపారు. ఎకనామిక్ ఆర్కిటెక్ట్గా, డిప్యూటీ పీఎంగా, ఆర్థిక మంత్రిగా డాక్టర్ గో కెన్ స్వీ వేసిన ముద్ర చెక్కు చెదరనిది. డిప్యూటీ పీఎంగా, విదేశాంగ మంత్రిగా ఎస్ రాజరత్నం పోషించిన పాత్ర
అసామాన్యమైనది. టెక్నోక్రాట్గా హున్సేన్ 2004 నుంచి 27 ప్రధానమంత్రిగా లీ షెన్ లాంగ్ సింగపూర్కి అందించిన సేవలు ఒక దేశాన్ని తీర్చిదిద్దడం ఎలాగో సోదాహరణంగా చాటి చెప్పాయి. 54 ఏళ్ల యువ ప్రధాని లారెన్స్ వాంగ్ నేతృత్వంలో సంక్షోభ సమయాల్లోనూ ఆహారం, ఇంధనం, ఆరోగ్య రక్షణ, రసాయన ఉత్పత్తుల వంటి వాణిజ్య అవసరాలకు ఎలాంటి కుదుపులు లేకుండా రానివ్వకుండా న్యూజిలాండ్తో కుదుర్చుకున్న సరికొత్త ఒడంబడిక సింగపూర్ దార్శనిక దృక్పథానికి నిలువెత్తు ఉదాహరణ. రాజకీయ సుస్థిరత, వాణిజ్య అనుకూల వాతావరణం, ఎంఎన్సీలకు విశేష తోడ్పాటు, నిరంతరాయంగా అప్స్కిల్లింగ్, మార్పులకు, మెరుగైన పునర్నిర్మాణాలకు సన్నద్ధత, ఈ ఒరవడి సింగపూర్ నిబద్ధ కృషికి దాఖలా, ప్రగతికి చిరునామా, ప్రణాళికాబద్ధ ప్రస్థానానికి భావి తరాల్ని ఉరకలెత్తించే వీలునామా. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.